ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో చెరువులను ఆక్రమిస్తున్నటువంటి కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతుంది హైడ్రా. ఇప్పుడు హైడ్రాకి పూర్తి స్థాయిలో సర్వాధికారులను కట్టబెట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేకంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం విజయ్ గారు. ఎందుకో ఈ మధ్య కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది హైడ్రా, లేదంటే లేదు కొంత వెనకడుగు వేసి ఒక్కసారిగా దూకాలి అనే భావంతోనే ఉన్నారనుకోవచ్చు. మీరు చెప్పిన రెండో పాయింటే కరెక్ట్. ఎందుకంటే పండగ వాతావరణం, నిమజ్జనం ఈరోజు జరుగుతుంది. 3 రోజులు వరుసగా సెలవులు వచ్చినాయి. కానీ కొద్దిగా వెసులుబాటు అనేది ఉండాలి. ఈ వెసులుబాటు సమయంలో వాళ్ళకు సంబంధించిన మీరు అన్నట్టు ఆర్డినెన్సు రేపో మాపో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, అంటే 1905 చట్టం భూ ఆక్రమణ, హైదరాబాద్ భూ ఆక్రమణ చట్టం అనేది ఉంది. దాన్నే సవరిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే 1905 ఎక్కడ, 2024 ఎక్కడ, అంటే ఎంత కన్స్ట్రక్టివ్గా సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారంటే హైడ్రాని ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారంటే మనకు అర్థమవుతుంది. దాంట్లో ఇప్పుడు అన్న ఆస్తులను పరిరక్షించడం, మీరు అన్నట్టు చెరువులు, నాలాలు, కబ్జాకోరుల నుంచి పార్కులు కూడా ఏది మిగలతల. మరి హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా వెళ్తుంది. తర్వాత ఇంత డెవలప్ అవుతున్న ఈ సమయంలో ఇంత ఆక్రమణకు గురైతే తప్పు కదా. కాబట్టి ఆ ప్రకారం వెళ్తున్నారు, ఆర్డినెన్స్ క్రియేట్ చేస్తున్నారు. తర్వాత అందులో రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఈ మొత్తం సంబంధించిన అధికారాలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్కి హైడ్రాకి వస్తున్నాయి. అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చారంటే ఆ రోజు నుంచి చట్టరూపం వస్తుంది. ఈ రోజున 28,500 ఎకరాలు హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటే ప్రభుత్వ ఆస్తులు దాదాపు 6,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇప్పుడు 262 కట్టడాలు నేల కూల్చారు. కూలిస్తే దాంట్లో స్వాధీనం చేసుకుంది 111.72 ఎకరాలు. దానివల్ల ఆదాయం ప్రభుత్వానికి 1000 కోట్ల పైనే. ఇది ఎవరి సొమ్ము సార్? చెరువులను ఆక్రమించుకుంటారు, ట్యాంకర్లు పెడతారు, వాటర్ తీసుకెళ్ళిపోతారు, ప్రజలకు సామాన్లకి ఇరు, ఎక్కడో తుమ్మిడిగుంటలో ఆక్రమించేసుకుంటారు. మీరు బ్రహ్మాండంగా 3,000 కోట్ల రూపాయలు సంపాదించారని చెప్తున్నారా ఫంక్షన్ హాల్ పెట్టి? ఈ ఎవరి ప్రాపర్టీ? ఇప్పుడు మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలా. కాబట్టి ఇప్పుడు ఒక మంచి స్టెప్ ఏదైతే భావితరాలకి జంటనగర జలాశయాలు, నిన్నగాక మొన్న మోక్షంగుండ విశ్వేశ్వరయ్య జన్మదినం, ఆయన ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. ఆయన ముందు చూపుతో ఆ రోజున నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల్ని, గండిపేట ఇవన్నీ కూడా అంటే వరదల నుంచి వచ్చి వాటర్ని ప్రిజర్వ్ చేసుకుంటే అది నగరానికి నీరు అందిస్తుంది. అటువంటి చెరువుల పక్కన, గండిపేట సరౌండింగ్ పక్కన మీరు ఏం చేస్తున్నారు? ఫామ్ హౌస్లు, విల్లాలు కట్టుకొని ఆక్రమించుకుంటే అవన్నీ కూడా దాని నుంచి వచ్చే డ్రైనేజ్ మొత్తం వీటిలో పంపిస్తే అది హైదరాబాద్ ప్రజలు తాగాల. కానీ హైడ్రా మీద ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా ఎలాంటి తీర్పిస్తుంది అనేది కూడా అందరిలో కూడా ఒక టెన్షన్ ఉంది. మొత్తం హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారాలని హైడ్రా చేజిక్కించుకొని ఈ విధంగా వ్యవహరిస్తుంది, దూసుకుపోతుంది అనేది ఒక విమర్శ ఉంది. దానిపై ఉంటుంది. అవి ఏమి ఉండవండి. హెచ్ఎండి ఏంటిది అంటే ఏ వ్యవస్థ ఎలా ఉండాలనేది సీఎం గారి ఇష్టం, మంత్రిమండలి ఇష్టం. ఇక్కడ ఎవరిని కోర్టు కూడా ఏం చెప్పింది, మీరు చేసేది కరెక్టే, చెరువుల్ని కాపాడుకోవాలి. అదే సమయంలో ఇప్పుడున్న కట్టడాలు కొంతమంది వెళ్ళేదానికి ఆపమన్నారు. కానీ 2 వారాలు మీరు దీనికి పిటిషన్ కోర్టు ప్రభుత్వం తరపున మీరు చెప్పమన్నారు. 2 వారాలు టైం ఇచ్చారు కదా. 2 వారాలు ఎందుకు? 2 రోజుల్లో మీరు చూడండి. అంటే కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి, ఈ వ్యవహారం ఉంది కాబట్టి కాస్త స్లో అయింది అనుకోవచ్చా? అదేం కాదు, స్లో అయింది. అంటే ఒక చట్టాన్ని 1905 నాటి చట్టాన్ని మార్చి ఇంకో జీవో తీసుకొచ్చి, హైదరాబాద్ భూ ఆక్రమణ చట్టాన్ని మార్చి ఇంకొక తీసుకొచ్చి, ఇట్లా రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, దాదాపు ఈ వాల్టా చట్టం, జిహెచ్ఎంసీ 1955 ఈ చట్టాలన్నీ కూడా స్టడీ చేయాలా. దానికి నిపుణులైన వాళ్ళు చూస్తున్నారు. తర్వాత చీఫ్ సెక్రటరీ పర్యవేక్షణ జరుగుతుంది. ఇవన్నీ కూడా తీసుకొచ్చి హైడ్రా కింద బదలాయిస్తున్నారు. హైడ్రాకి ఫుల్ పవర్స్. రేపు ఏ కట్టడాలు కట్టాలన్నా హైదరాబాద్ హైడ్రా నుంచి అనుమతి. ఇప్పుడు పైగా ప్యాలెస్ ఉంది బేగంపేట దగ్గర, చాలా పెద్దది. అది మెయిన్ ఆఫీస్గా చేస్తున్నారు. 3 సెంట్రల్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, ఈ 3 జోన్లు కలిపి 3 ఐపీఎస్ ఆఫీసర్లు చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూసాం. కొంతమంది 10 మంది ఎస్ఐలు వేశారు. అంటే అన్ని బ్రాంచ్లు సమర్థవంతమైన వాళ్ళని దీన్ని తీసుకొచ్చి రంగనాథ్ గారిని పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ఇప్పుడు సివి ఆనంద్ లాంటి సమర్థవంతమైన వ్యక్తి కమిషనర్గా ఉన్నాడు. ఇప్పుడు రంగనాథ్ గారిని మొన్న పోలీస్ పెరేడ్లో కూడా, పాసింగ్ అవుట్ పెరేడ్లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కోర్టులోనే కొడతాము, మొత్తం కొట్టేస్తాం, కోర్టులో ఉన్నా మేము దాన్ని తేల్చుకుంటాం అన్నాడు. అంటే ఏంటి అంటే ఒక పరిపాలించే వ్యక్తి సమర్థవంతంగా రేవంత్ రెడ్డి గారికి ఎంత పేరు వచ్చిందంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచన మామూలు సామాన్య ప్రజలకు వచ్చింది. ఏదో ఒక 10% కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే 80 to 90% హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయన అంతమంది చెప్పాడు, పోలీస్ అనేది ఒక భావోద్వేగమైన పోస్టు, మీకు సర్వాధికారాలు ఉన్నాయి, మీ వెనక మేము ఉన్నాము, హైడ్రాని ఎక్కడ కూడా మేము ఇచ్చేము, దాంట్లో ఇన్వాల్వ్ కావు, ఎవరైనా నా ఫ్యామిలీ ఉన్నా, ఎవరు నా పార్టీ వాళ్ళు ఉన్నా
ఎవరినో కొట్టేయమంటున్నారు. సాక్షాత్తు పల్లరాజు గారిదే కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి, ఎంఐఎంఐలు కొట్టేశారు, బీజేపీ వారు కొట్టేశారు, తర్వాత ఏ బ్రదర్ కూడా నోటీస్ ఇచ్చారు, బీఆర్ఎస్ ఇచ్చారు. దీంట్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు సార్. ఇప్పుడు రాబోయే 1 monthలో చాలా కీలకం ఈ హైడ్రాకి. ఈలోపు ఈ 2-3 రోజుల్లోనే ఈ హైడ్రా చట్టం అనేది రూపాంతరం చెందితే అందరికీ క్లారిటీ వచ్చేసి, అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా భవిష్యత్తులో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి సర్వాధికారులు తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంతే కదండి. ఇప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉండేది, రెస్క్యూ ఆపరేషన్స్, వరదలు వచ్చినప్పుడు కాపాడే సంస్థ. దాని నుంచి రూపాంతరం చెంది ఎసెట్స్ కూడా కలిసింది. అంటే ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడే బాధ్యత అప్పచెప్పారు. ఇప్పుడు 2500 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. చుట్టుపక్కల 45 గ్రామాలు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు సంగారెడ్డి కూడా కలిసింది. సో ఆ బాధ్యత కంటే ఇప్పుడు ఈ బాధ్యత ఎక్కువ పెరిగింది. జనరల్గా ఏదైనా విపత్తులు జరిగినప్పుడు, ఏదైనా వర్షాలు వరదలు వచ్చినప్పుడు రెస్క్యూ టీమ్స్ని ఆపరేట్ చేసే విధంగా హైడ్రాని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆస్తుల్ని కాపాడే విధంగా హైడ్రా రూపాంతరం డెఫినెట్గా. ఇప్పుడు 20 రోజులు కట్టడాలు మనం కూల్చేస్తే కన్వెన్షన్ నాగార్జున గారి ఇవన్నీ అయిన తర్వాత ఎవరిని ఉపేక్షించట్లేదు అర్థమైపోయింది. తర్వాత ఎప్పుడైతే మొన్న 2 రోజులు వరదలు వచ్చి ఖమ్మంలో మున్నేరు మునిగి వరదలు ఎంత తీవ్రత నష్టం పట్టిందో మనం చూసాం. అప్పుడు విలువ తెలిసింది. అది చెరువులు మనం కాపాడుకుంటే ఆ చెరువుల్ని వాటర్ ప్రెజర్. ఖమ్మంలో వచ్చిన పరిస్థితి, విజయవాడలో వచ్చిన పరిస్థితి, హైదరాబాద్కి వస్తే ఏంటి? అంతే. ఆ ఆలోచన సీఎం గారు చెప్పాడు. మున్నేరు ఆక్రమణకు గురైందన్నారు. తర్వాత కర్నూలులో, మహబూబ్నగర్లో జరిగింది, హైదరాబాద్లో జరిగింది. రేపు రోజున హైదరాబాద్లో ఇటువంటి వర్షం వస్తే మన పరిస్థితి ఏంటి? కృష్ణా పొంగి, బుడమేరు పొంగి ఏమైంది? 90%. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని గంటల్లోనే 30 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇప్పుడు ఎప్పుడు లేని 100 సంవత్సరాల చరిత్రలో లేని విధంగా వచ్చింది. కృష్ణమ్మ పొంగింది, ఇక్కడ మున్నేరు. ఇవన్నిటి కారణం ఏంటంటే ఆక్రమణలు, చెరువులు, నాలాలు, కుంటలు, పార్కులు ఏది వదలతలేదు సార్. కాబట్టి దీంట్లో కన్స్ట్రక్టివ్గా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం హైడ్రా. అలాంటి వ్యవస్థ మనకు కూడా తేవాలని చెప్పేసి ప్రశంసిస్తే పవన్ కళ్యాణ్ కూడా అలాంటి నిర్ణయం జరగబోతుంది అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. అక్కడ ఉన్న మంత్రి నారాయణ గారు కూడా, నారాయణ అన్నారు, జనసేన సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు అన్నారు, చివరికి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎవరు అంటే ఇటువంటి వ్యవస్థని, మన ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని మనం సంరక్షించిపోతే నెక్స్ట్ జనరేషన్ మనం ఏమిస్తాం సార్? మంచి గాలి, మంచి తాగటానికి నీళ్లు, ఈ కూడా లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కూడా గొలుసు చెరువులు 10,000 చెరువులు ఉన్నాయి. ఇప్పుడు చివరికి 1000 చెరువులకు పరిమితం అయితే ఆ 1000 కాపాడుకోవాలి కదా. కాబట్టి నిన్న కూడా ముఖేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు ఆయన కూడా చెప్పాడు, హైడ్రా లాంటి వ్యవస్థ నాట్ ఓన్లీ హైదరాబాదే కాదు, దానికి వెన్నుదన్నుగా ఉండండి ముఖ్యమంత్రి గారు, ఇది తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు తీసుకురామని చెప్పి నిన్న పిసిసి అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారంలో చెప్పాడు. కాబట్టి దీన్ని బట్టి ఎంత కన్స్ట్రక్టివ్గా అవుతుంది, దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ హైడ్రా అనేది రూపాంతరం చెందుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో హైడ్రాకి పూర్తి స్థాయిలో సర్వ అధికారాలని కట్టబెట్టి, ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా అటు న్యాయపరమైన చిక్కులు లేకుండా కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతుంది. సో త్వరలోనే హైడ్రాకు మరిన్ని ఫుల్ పవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.